హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇంకో కథతో వచ్చేసాము. పూర్వం ఒక అడవిలో రకరకాల పక్షులు నివసించేవి. అన్నీ కలిసిమెలిసి ఉండేవి. ఒకరోజు వాటి మధ్య పెద్ద చర్చ జరిగింది. నా కూత బాగుంటుంది అని ఒకటి, లేదు నా పాటే బాగుంటుంది అని మరొకటి వాదులాడుకుంటున్నాయి. దూరం నుంచి అదంతా గమనిస్తున్న గరుడ పక్షి అక్కడికి వచ్చింది. మీలో మీరు గొడవ పడితే లాభం లేదు. పక్షుల కూతలన్నీ పాటల ప్రతిలాగే ఉంటాయి. కాబట్టి నేను దీనికి ఒక ఉపాయం ఆలోచించాను అంది. ఏమిటది అని పక్షులన్నీ ఉత్సాహంగా అడిగాయి. మరుసటి రోజు పక్షులన్నింటినీ గరుడ పక్షి సమావేశపరిచింది. నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఎవరూ తగువులాడాల్సిన పని లేదు. మన పక్షి జాతి మొత్తం ఒక పోటీ పెట్టుకుందాం. అందులో ఎవరి కూత బాగుంటుందో తేల్చేద్దామని చెప్పింది. అందుకు పక్షులన్నీ సరే అన్నాయి. మన స్వరం మనకు బాగానే అనిపిస్తుంది, కానీ బయటి వాళ్లే ఎవరిది వినసొంపుగా ఉంటుందో ఖచ్చితంగా చెప్పగలరు. అందుకే మనలో ఎవరి కూత బాగుంటుందో నిర్ణయించే అధికారం అడవిలోని వేరే జీవికి అప్పగిద్దామని చెప్పింది గరుడ పక్షి. అడవి జంతువులన్నింటిలోకి తెలివైనగా పేరొందిన నక్కకు ఆ బాధ్యత అప్పగించాలని పక్షులన్నీ తీర్మానించాయి. పోటీకి ఒక తేదీని నిర్ణయించుకున్నాయి. వెంటనే గరుడ పక్షి నక్కకు కబురు పంపింది. ఆ రోజు రానే వచ్చింది. పోటీ కోసం అన్ని పక్షులు ఒక చోటికి చేరాయి. పక్షులన్నింటికి ఎదురుగా నక్క, దాని పక్కనే గరుడ పక్షి కూర్చుంది. ఇక పోటీ ప్రారంభించాలి అని అనుకుంటుండగానే సమీపంలోని గ్రామం నుంచి ఒక కోడి పుంజు అక్కడికి వచ్చింది. నీకు ఇక్కడ ఏం పని అని పక్షులన్నీ దాన్ని అడిగాయి. పోటీ చూసేందుకు వచ్చాను, పాల్గొనేందుకు కాదు అని సమాధానం ఇచ్చింది. ఏం పర్లేదు, నువ్వు పక్షిజాతికి చెందిన దానివే కాబట్టి పోటీలో పాల్గొనవచ్చు అని పిలిచింది నక్క. పక్షులు సరే అనడంతో వరుసలో చివరగా నిల్చుంది కోడి. నాకు అందరూ సమానమే, నా తీర్పుకి అంతా కట్టుబడి ఉండాలి అని చెప్పి పోటీ ప్రారంభించింది నక్క. పక్షులన్నీ సరేనని పూసేందుకు సిద్ధమయ్యాయి. మొదటగా కోకిల, తరువాత కాకి, ఇలా ఒక్కొక్కటిగా తమ ప్రతిభను ప్రదర్శించాయి. చివరగా నిల్చున్న కోడి మౌనంగా ఉండిపోయింది. అది చూసిన నక్క, నువ్వు కూడా నీ కూత వినిపించు అనగానే గొంతు విప్పింది కోడి. అన్నింటి కూతలు విన్న తర్వాత నక్క కాసేపు మౌనంగా ఉండిపోయింది. విజేత ఎవరా అని పక్షులన్నీ ఆతృతతో ఎదురు చూడసాగాయి. మీ అందరిలో కోడిపుంజు కూత బాగుంది అని నక్క అనగానే మిగతా పక్షులు ఆశ్చర్యపోయాయి. మీలో చాలా మంచి స్వరం కలిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నా ఎంపిక మీకు బాధ కలిగించి ఉండొచ్చు, కానీ కోడినే విజేతగా ప్రకటించేందుకు ఒక కారణం ఉంది. అదేంటంటే కోయిల కూతకు వసంతంలోనే విలువ, చుట్టాలు రాబోయే ముందు కాకి కబురుకు విలువ, ఇలా ఒక్కో పక్షి కూతకు ఆయా సమయాల్లోనే విలువ ఉంటుంది. కానీ కోడిపుంజు మాత్రం ప్రతిరోజు మనుషులను, ఇతర జీవులను మేల్కొల్పుతుంది. అందుకే దాని కూతకు ఓటు వేశాను అంటూ లేచింది నక్క. నక్క తెలివికి పక్షులన్నీ ఆలోచనలో పడ్డాయి. నేనే గొప్ప అంటే నేనే గొప్ప అని ఎప్పుడూ విర్రవిగకూడదు అని తెలుసుకున్నాయి. ఒక్కో సమయంలో ఒక్కో పక్షికి ప్రత్యేకత ఉంటుంది. మనకన్నా గొప్పవాళ్ళు ఉంటారని గ్రహించాలి. అవి అన్నీ చర్చించుకొని కోడిపుంజును అభినందించాయి.